హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి అల్టిమేట్ కిచెన్ టిప్స్ అండి. అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి. వీడియోను ఫస్ట్ టైం ఎవరైనా చూసినైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏం చక్కగా వీడియో పెట్టగానే చూసేయచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే పిల్లలు బుక్స్లకి పెట్టుకునే అట్ట వస్తాయి కదా అండి, దానికి ఒక ఇలా పైపు లాంటిది వస్తుంది కదా, అట్టపెట్టతోటి చేసింది అలానే ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక షూ బాక్స్ వస్తుంది కదా, దాన్ని అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సైడ్లకు కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కట్ చేసుకున్న భాగాన్ని లోపలికి పెట్టేద్దాము, కొంచెం గట్టిగా ఉండడానికి. ఈ ట్యూబ్ లాంటిది ఉంది కదా, దీనికి సరిపోయేంత మనం ఏం చేద్దామంటే ఆ పైపు కూర్చునేటట్టు కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇలా 2 సైడ్స్ అయితే ఇలా కట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ పైపునైతే ఇలా పైకి పెట్టేసామనుకోండి, అది స్టిఫ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ బ్యాంగిల్ని అయితే ఈ పైప్లోకి ఎక్కించేసి ఇలా పెట్టేసుకొని మనం కనుక ఒక సైడ్కి పెట్టుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ మనకు ఇలా చూడగానే మనకు మ్యాచింగ్ దొరికిపోతాయి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చాకు మీద అప్పుడప్పుడు చూడండి ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం మామూలుగా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత నార్మల్గా అయితే కడిగేస్తాము, అయినా కూడా అలా పేరుకుపోతుందండి. అప్పుడు ఏం చేయండి అంటే కంపల్సరీ ఇలా కోల్గేట్ పేస్ట్ను వాడి మొత్తం రుద్దండి. ఒక నిమ్మ చెక్క తీసుకొని దీన్ని బాగా రుద్దామనుకోండి, దాని మీద ఉన్న ఆ కలర్ ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాకుని, అప్పుడప్పుడైతే తప్పకుండా క్లీన్ చేయాలి. లేదంటే అది అట్లనే పేరుకుపోయి మనము వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు దాని మీద ఉన్న బ్యాక్టీరియా అంతా వెజిటేబుల్కి అంటే మళ్ళీ మనకు లేని రోగాలన్నీ వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఊపుతుందండి. ఈసారి అయితే తప్పకుండా మీరు ఇలా క్లీన్ చేసుకోండి. వీక్లీ వన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసేసుకుంటే చాకు మీద ఆ బ్యాక్టీరియా, ఆ వైరస్లు అన్నీ తొలగిపోయి నీట్గా అయిపోతుంది. ఇలా తప్పకుండా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటేనే మనకి ఫ్రెష్గా మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది లేకుండా, ఇన్ఫెక్షన్లో సోకకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా నీట్గా కడిగేసుకోవాలి. పైన ఉన్న ఆ మరక ఎల్లో కలర్లో చేంజ్ అయింది కదా, అదంతా పోతుంది. ఇలా కనుక మనం పేస్ట్ తోటి రుద్దేసామనుకోండి, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. తప్పకుండా ఇలా అయితే క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మామూలుగా మనము పచ్చిమిర్చిలు కానీ రెడ్ మిర్చిలు కానీ కట్ చేసేటప్పుడు లోపల గింజలు ఉంటే, కొన్ని మిర్చిలు ఎలా ఉంటాయంటే బాగా కారంగా ఉంటాయి కదండి. కారం మిర్చిలు తినాలంటే పిల్లలు కొంచెం తినరు, అంటే ఆ గింజలు ఎక్కువ కారంగా ఉంటాయి కాబట్టి ఆ గింజలను తొలగించి తీయాలంటే కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. కాబట్టి ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఇలా ప్రెస్ చేసేయండి, కొంచెం కట్ చేసేసి ఇలా కట్ చేసేసి మనం ఇలా రుద్దామనుకోండి, లోపల గింజలన్నీ లూజ్ అయిపోయి మనం ఇలా కిందికి ఇలా కొట్టగానే గింజలన్నీ రిమూవ్ అయిపోయి మనం కట్ చేసినప్పుడు గింజలన్నీ తొలగిపోయి మనకు వట్టి పచ్చిమిర్చిలు మాత్రమే ఇలా వస్తాయి, గింజలు లేకుండా. అప్పుడు మనం కర్రీస్లోకి వాడుకుంటే మనకు ఎక్కువ ఘాటు అనేది లేకుండా, ఎక్కువ స్పైసీ అనేది ఉండదు అన్నట్టు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మొత్తం రిమూవ్ అయిపోయాయి కదా గింజలు. ఇప్పుడు చూడండి ఎక్కడ అసలు గింజలు అనేటివే లేవు. మనం ఇలా కట్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ట్రై చేయండి ఒకసారి. కింద అడుగు భాగాన కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, దాన్ని కూడా కొంచెం గట్టిగా మనం ఇలా ప్రెస్ చేసినట్టు చేస్తే అందులో ఉన్న గింజలు కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం ఇలా కట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం
పచ్చిమిర్చిలు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అదే ఎండుమిర్చి అయితేనేమో త్వరగా లూజ్ అవుతాయి. కాబట్టి ఈసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకు అప్పుడప్పుడు ఏమవుతాయంటే పెదవులు కొంచెం నల్లగా అయిపోతూ ఉంటాయండి. అవి కొంచెం చూడడానికి బాగోదు కదా. అదేవిధంగా ఫేస్ మీద కూడా కొంచెం నల్లటి మచ్చలు కొంచెము ఎండలో పోయి వచ్చిన తర్వాత ఫేస్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇన్స్టెంట్గా కొంచెం మనం కలర్ చేంజ్ అవ్వడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా హనీ తీసుకోండి, తేనె తీసుకొని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అదేవిధంగా ఒక నిమ్మ చెక్క అండి, ఒక సగం ముక్కను కట్ చేసుకొని రసాన్ని పిండుకోవాలి. ఈ 3 మిశ్రమాలని బాగా మిక్స్ చేసుకోవాలి. తేనె, షుగర్, నిమ్మరసం. అయితే తేనె వచ్చేసి ఏంటంటే మనకు మాయిశ్చరైజర్ లాగా బాగా హెల్ప్ అవుతుంది. షుగర్ ఏమో స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. నిమ్మరసం ఏంటంటే నల్లటి మచ్చలను అయితే రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా గింజలను బయటకు తీసేయాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, కొంచెం మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత షుగర్ అనేది అంత త్వరగా మెల్ట్ అవ్వదు, ఎందుకంటే నిమ్మకాయ తేనెలో కొంచెం లేటుగానే మనకి కరుగుతుంది. కాబట్టి దీన్ని ఇలా చక్కగా ఫేస్ మీద, అదేవిధంగా ముఖ్యంగా పెదాల మీద అండి బాగా ఇలా రబ్ చేస్తూ కనుక మనము 1 నిమిషం పాటు ఇలా రుద్దాలి. రుద్దిన తర్వాత ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు వదిలేసి తర్వాత వాష్ చేసుకుంటే చక్కగా ఆ బ్లాక్ కలర్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది, చక్కగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లలు మామూలుగా మ్యాప్స్ టైంకి దొరకనప్పుడు బాగా సతాయిస్తూ ఉంటారు కదా. కాకపోతే వాళ్ళకి వీలుగా ఉండేటట్టు, ఒకటే చోట ఉండేటట్టు ఏం చేయండి అంటే ఇలా మ్యాప్స్ ఉంటాయి కదా సోషల్కి సంబంధించిన, ఈ వాటినన్నిటిని ఇలా మడత పెట్టేసి ఒక బాటిల్ తీసుకోండి. ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఏమైనా థమ్స్ అప్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ ఇలా కట్ చేసేసుకోండి. పైన భాగం కట్ చేసేసి ఇలా ఉన్న ఈ మ్యాప్లను మొత్తాన్ని ఇలా చుట్టేసి ఇందులో పెట్టేసి కనుక మనము వాళ్ళు రాసుకునే స్టడీ చైర్ దగ్గర కనుక పెట్టామనుకోండి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఈజీగా తీసుకోవడానికైతే హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఇలానే పెట్టి చూడండి, పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశ పెనం అండి. దోశ పెనానికి అప్పుడప్పుడు దోశలు వేసేటప్పుడు మొత్తం అడుగున మొత్తం అంటుకుపోతుంది, దోశలు చక్కగా రావు కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే పైన ఏంటంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది మొత్తం ఆయిల్ జిడ్డుది. అలాంటప్పుడు ఏం చేయండి, ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయని కొంచెం మనం కింద ప్రెస్ చేసినట్టు చేస్తే రసం మంచిగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దోశ పెనంని తీసుకుందాము. దీనికి కొంచెం కోల్గేట్ పేస్ట్ అండి, కోల్గేట్ పేస్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు నిమ్మ చెక్కని ఏం చేద్దామంటే దీని మీద కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. పైన సాల్ట్ చల్లేసి మనము ఈ దోశ పెనాన్ని మొత్తాన్ని ఈ పేస్టును కలుపుకుంటూ రుద్దేశామనుకోండి, దోశ పెనం నీట్గా అయిపోతుంది. అంటే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది, అంటే ఆయిల్ మొత్తము జిడ్డులాగా ఫామ్ అయిపోయి మనకి దోశలు చక్కగా రావు. ఇలా రుద్దేసి మనము ఈ పేస్ట్ తోటి మంచిగా రుద్దామనుకోండి, నిమ్మ చెక్క పట్టుకొని మొత్తం ఆ ఆయిల్ మరకలన్నీ మొత్తం రిమూవ్ అయిపోయి అంటుకోకుండా దోశలు అయితే నీట్గా వస్తాయి. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే పైన ఒక కొంచెం ఉబ్బెత్తుగా కొంచెం పైన లేయర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఎన్ని దోశ పెనాలు మార్చాల్సి వస్తుంది కదా, అలా కాకుండా ఇలా అయితే ఈసారి క్లీన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేనైతే కడిగేస్తున్నాను వాటర్ తోటి. జిడ్డు మొత్తం పోతుందండి. జిడ్డు పోయి పైన కొంచెం అది లేయర్ లాగా ఉన్న భాగం అంతా పోతేనే మనకి దోశలు అనేటివి చక్కగా వస్తాయి.
చూడండి నీట్గా అయిపోయింది ఇప్పుడైతే. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సాక్సులండి. కొన్ని పాతగా అయిపోయిన సాక్సులు పిల్లలు వాడరు కదా, వాటిని మనం ఏ విధంగా వాడుకోవచ్చో చూడండి. కొన్ని సాక్స్లను మనం ఎలా మడత పెట్టవచ్చు, ఇలా మడత పెట్టేసి కనుక ఒకటే దగ్గర పెట్టేసామనుకోండి, మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసేయండి. అప్పుడప్పుడు పిల్లలు పడేస్తూ ఉంటారు కదా, అక్కడ ఇక్కడ టైంకి అయితే దొరకవు. అలాంటప్పుడు ఇలా చక్కగా అన్నీ మడత పెట్టేసి ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి. అంటే మనకి మామూలుగా షూస్ కానీ అలాంటి చెప్పులు కానీ తీసుకొచ్చే బాక్సులు ఉంటాయి కదా, వాటిలో ఇలా పెట్టేసి సర్దేసి పెట్టేసామనుకోండి, పిల్లలు అవసరాన్ని ఉన్నప్పుడు చక్కగా తీసుకొని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మోచేతులు అప్పుడప్పుడు నల్లగా అయిపోతూ ఉంటుంది. ఆ పార్ట్ వరకు మాత్రమే మొత్తం బ్లాక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఒక నిమ్మ చెక్క తీసుకోండి. ఈ నిమ్మ చెక్క మీద కొంచెం కోల్గేట్ పేస్ట్ని అయితే పెట్టేసేయండి. చాలామందికి చాలా నల్లగా అయిపోతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. చూడ్డానికి కొంచెం బాగోదండి. డ్రెస్సులు గిట్లా వేసుకున్నప్పుడు ఆ పార్ట్ వరకు కొంచెం బ్లాక్గా కనబడి చూడ్డానికి కొంచెం మంచిగా ఉండదు కదా. చూడండి, ఇలా పేస్ట్ పెట్టేసిన తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంతో మనము ఈ మోచేతిలో నల్లగా ఉన్న భాగానికి బాగా రుద్దాలి. 1 నిమిషం పాటు ఇలా రుద్దండి. మంచిగా రుద్దితే ఏమవుతుందంటే, ఆ బ్లాక్గా ఉన్న మొత్తం ఆ జిడ్డు అనేది మొత్తం రిమూవ్ అయిపోతుందండి. మీకు అవసరమైతే చేతి మొత్తం రుద్దేయవచ్చు. అంటే మనకు కొంచెం ఎండకు పోయినా కూడా కలర్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. లేకపోతే ఏమవుతుందంటే, కొన్నిసార్లు డ్రెస్సులకి హ్యాండ్స్ అక్కడి వరకు వేసిన తర్వాత మిగతా భాగం అలానే వదిలేస్తూ ఉంటాం కాబట్టి ఆ భాగం కూడా మొత్తము అలా అచ్చులాగా ఫామ్ అయిపోయి అంత నల్లగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈసారి అయితే ఇలా రుద్ది చక్కగా ఒక్క 2 to 3 minutes రుద్దండి. స్క్రబ్ చేసినట్టు చేస్తే చక్కగా నీట్గా భాగం అనేది తెల్లగా అయిపోతుందండి. చూడండి, ఇలా చక్కగా రుద్దిన తర్వాత వాటర్తో కడిగేసుకోండి. ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. నల్లగా కాకుండా మంచిగా రిమూవ్ అయిపోతుంది. కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా అట్టపెట్టెలు ఉంటాయి కదండి, వాటిని చక్కగా ఇలా మనము ఇంట్లో వాడుకునే లిక్విడ్స్ ఉంటాయి కదా, సర్పు కానీ లేకపోతే లైజాల్ కానీ ఇలాంటివన్నీ ఇలా వేసుకొని కనుక మనం పెట్టేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది, ఒక పెట్టెలో ఉన్నట్టు ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గొడుగు అండి. గొడుగును అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం, కొంచెం డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. అలానే ఉంటే అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఒక పాత సాక్స్లు తీసుకోండి. పాత సాక్స్ని ఇలా గొడుగుని తొడిగిచ్చేసేయండి. ఇలా తొడిగిచ్చేసి ఎక్కడైనా సరే ఒక మొలకి కనుక తగిలిచ్చామనుకోండి, మనకు అవసరం ఉన్నప్పుడు చక్కగా వాడుకోవచ్చు. డస్ట్ కూడా పట్టకుండా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి ఇలానే. నెక్స్ట్ టిప్ వచ్చేసి, తల పెట్టుకునే హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో అక్కడ ఇక్కడ పెట్టేసామనుకోండి, ఆ బాటిల్ మొత్తం కింద ఆయిల్ అంతా మనం పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా కారుతూనే ఉంటాయి. మన చేతులు తగిలి కూడా మొత్తం డబ్బా నిండా ఆయిలే ఉంటుంది కదా. దాన్ని ఏం చేయండి అంటే, ఈసారి ఇలా సాక్స్ తొడిగిచ్చేసి చక్కగా ఒక దగ్గర పెట్టేసామనుకోండి, ఆయిల్ ఎంత పడ్డా కూడా అది పీల్ చేసుకుంటుంది, ఏం పాడవ్వకుండా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టడీ చైర్ అండి. స్టడీ చైర్కి మీరు సాక్సులు తొడిగి చూడండి, నిజంగా ఇదైతే విచిత్రంగా చూస్తారు, ఎప్పుడు చూసి ఉండరు, బట్ ఈసారి చూడండి. స్టడీ చైర్కి ఏంటంటే, కింద అడుగు భాగాన దాని కాళ్ళు ఉంటాయి చూడండి, ఈ కాళ్ళ భాగాన చూడండి, ఇక్కడ యాక్చువల్ అయితే ప్లాస్టిక్ది క్యాప్లు వస్తూ ఉంటాయి. కానీ పిల్లలు అటు ఇటు లాగంగా ఆ క్యాప్స్ అన్నీ అక్కడ ఇక్కడ పడిపోతాయి, పోయినాయి కూడా. అయితే అలానే ఉంటే ఏమవుతుందంటే, టైల్స్కి మొత్తం గీతలు పడుతూ ఉంటాయి, కొంచెం బాగోదు. మళ్ళీ ఇవి కాలికి కానీ చేతికి కానీ తగిలినా కూడా మనకి గుచ్చుకుంటాయండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, చక్కగా ఈ సాక్స్లను అయితే ఇలా తొడిగిచ్చేసేయండి. చాలా పడేస్తూ ఉంటారు కదా పాతగా అయిపోయిన సాక్సులు,
వాడని సాక్స్లని ఇలా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చండి. ఇలా 4 భాగాల సైడు 4 సైడ్లు ఉంటాయి కదా దీని కాళ్ళు, ఇలా తొడిగిచ్చేసి ఏం చేయండి అంటే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి, అటు ఇటు కదలకుండా. మీ దగ్గర రబ్బర్ బ్యాండ్ లేకపోతే ఏదైనా దారంతో అయినా సరే దాన్ని గట్టిగా కట్టేశారనుకోండి, మనం అటు ఇటు జరిపేటప్పుడు ఏమవుతుందంటే టైల్స్ మీద గీతలు పడకుండా, అదేవిధంగా పిల్లల కాలు కానీ ఏదైనా తగిలినా కూడా రక్తం గిట్లా రాకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి సాక్సులు. ఈ సాక్సులని వాడుకొని మనం ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ సాక్స్లో ఏం చేయండి అంటే ఒక సాక్స్కి ఇలా పేపర్ మొత్తం తొడిగిచ్చేసేయండి. కొంచెం గట్టిగా అవ్వాలి. ఎన్ని పడితే అన్ని పేపర్లను ఇలా తొడిగిచ్చేసి దీంట్లో కనుక మనము బ్యాంగిల్ తొడిగిచ్చేసామనుకోండి, ఇలా బ్యాంగిల్ తొడిగిచ్చేసి మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. సాక్స్లను పడేయకుండా ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అసలు నిజంగా చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఇవి వాడినాయి కదా ఎలా యూజ్ చేసుకుంటాం అనుకుంటారేమో, మంచిగా వాష్ చేసిన తర్వాత పడేయకుండా ఇలా వాడేస్తే చాలా మంచిగా హెల్ప్ అవుతాయండి. చూడండి, నేను అన్ని బ్యాంగిల్స్ ఇలా వేసిన తర్వాత ఒక బాక్స్లో అయితే ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. నీట్గా కూడా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, వంట నూనెను ఇలా తీసుకొస్తాము బాటిల్స్లలో పట్టించుకొచ్చిన నూనె ఉంటుంది కదా, దీన్ని కూడా మనం ఇలా వాడి ఇలా కింద పెడితే ఆయిల్ అంతా కింద పోతూ ఉంటుంది. దీన్ని కూడా చక్కగా ఇలా సాక్స్ని ఎక్కిచ్చేసి మనము పెట్టేసామనుకోండి, ఆయిల్ మరకలు అయితే వంట రూమ్లో అక్కడిక్కడ పడకుండా ఈ సాక్స్ అయితే చక్కగా పీల్చుకుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో అయిపోయిన పేస్ట్ను పడేస్తూ ఉంటారు కదా, కాకపోతే దీంతో చాలా యూజ్ ఉంటుందండి. ఈ అయిపోయిన పేస్ట్ డబ్బాని ఏం చేయండి అంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న పేస్ట్ మొత్తం ఈ వాటర్లోకి వచ్చేటట్టు దీన్ని కొంచెం మనం ఇలా ప్రెస్ చేసి ఇలా కడిగినట్టు చేసామనుకోండి, అందులో ఉన్న పేస్ట్ మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవాలి. అదేవిధంగా ఒక నిమ్మ చెక్కని పిండేసుకోవాలి, ఒక హాఫ్ చెక్క. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక బాటిల్లో తీసుకోవాలి. మామూలుగా స్ప్రే చేసేటట్టు ఉంటాయి కదా, అలాంటి బాటిల్ని యూజ్ చేసుకొని మనం కిచెన్ గట్టు మీద ఇలా స్ప్రే చేసేసి చక్కగా నీట్గా తుడిచేయొచ్చండి. ఇవైతే చక్కగా నీట్గా అయిపోయి తలతల మెరుస్తూ ఉంటాయి. ఏమైనా జిడ్డు ఉన్నా కూడా మొత్తం పోతుంది. అదేవిధంగా ఫ్రిడ్జ్ పైన కూడా మనం క్లీన్ చేసుకోవడానికి చక్కగా దీన్ని స్ప్రే చేసేసి తుడిచామనుకోండి, జిడ్డు మొత్తం వదిలేస్తుంది. చూడండి ఎంత మురికి వస్తుందో చూడండి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉంటే నీట్గా అయిపోతాయి. ఇలా వేస్ట్గా పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మురికి వచ్చిందో. అదేవిధంగా గ్యాస్ స్టవ్ చూడండి, అంత ఆయిల్ మరకలతోటి జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీని మీద కూడా మనం చక్కగా ఈ స్ప్రేని అంటే కోల్గేట్ పేస్ట్, నిమ్మరసం, వంట సోడా కలిపిన ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసేసి కనుక మనము నీట్గా తుడిచేస్తే బొద్దింకలు రాకుండా ఉంటుంది. అదేవిధంగా గ్లాస్ కూడా చాలా నీట్గా మెరుస్తూ ఉంటుంది. జిడ్డు మొత్తం తొలగిపోతుందండి కోల్గేట్ పేస్ట్ తోటి అయితే నీట్గా అయిపోతుంది స్టవ్ కూడా. మీరు కూడా ఈసారి ఇలా ఈ లిక్విడ్ని తయారు చేసుకొని వాడండి. వేస్ట్గా పడేయడం కంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది కదా. ఎప్పుడు డిటర్జెంట్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా క్లీన్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, నీట్గా అయిపోతే త్వరగా పని కూడా సులువు అయిపోతుంది. ఈ 15 టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి చక్కగా నీట్గా అయిపోయింది గ్యాస్ స్టవ్ అయితే.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.